హలో అండి. ఈరోజు మన బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ అప్డేట్స్ ఏమైనా చూద్దాం. 28/04/2024 యొక్క అప్డేట్స్ ఏమైనా చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఈరోజు అప్డేట్ ఏంటంటే మన ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది కదండి. ఐసిఐసిఐ బ్యాంకులోని హెచ్ఎల్ మార్ట్గేజ్ లోన్ అది హెచ్ఎల్ ల్యాబ్లోనే ఏమైనా కావాలండి. హెచ్ఎల్ ల్యాబ్లో కావాలి. ఫైనాన్స్ ఇది ఏంటనుకుంటున్నారు, మన సేల్స్ అనమాట, జాబ్ అనమాట. ఓకేనా. గచ్చిబౌలి హైదరాబాద్ కావాలంట. ఈ శాలరీ 17,000 స్టార్టింగ్. ఇన్సెంటివ్ ఉంటుంది అనమాట. ఈ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి మీకు అవగానే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, హైదరాబాద్ లొకేషన్కి మేము వెళ్ళాలనుకుంటున్నట్లయితే. ఓకేనా. ఐసిఐసిఐ బ్యాంకులోనే ఏమైనా హోమ్ లోన్స్ను మార్ట్గేజ్ ల్యాబ్లోనే సేల్స్ కావాలంట. ఓకేనా. సేల్స్ జాబ్ కావాలంటే తక్కువ వేకెన్సీ ఉన్నాయని చూడండి. ఎవరికైనా అర్జెంట్ అయితే హైదరాబాద్ నుండి నేను హైదరాబాద్ చేసుకుందాం అనుకుంటే ఒకసారి ఆ నెంబర్కి కాల్ చేయండి. తీసుకుంటారు, ప్రెసర్ అయినా సరే తీసుకుంటారు ఈజీగా. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ఓకేనా. అసిస్టెంట్ సేల్స్ మేనేజర్. ఇది కూడా హోమ్ లోన్స్ ల్యాబ్లోనే. ఓకేనా. హోమ్ లోన్స్ ల్యాబ్లోనే వేకెన్సీస్ ఉన్నాయి. ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీ ఉన్నా పర్లేదు, ఎంబీఏ ఉన్నా పర్లేదు అంటున్నారు. లొకేషన్ ఇది కూడా హైదరాబాద్లోనే, అమీర్పేటలో కావాలంటండి. ఒక నెల 1 year ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ 1 year ఉన్నా పర్లేదు తీసుకుంటాను. యాక్చువల్లీ 1 year అంటే 1 year కన్నా ఎక్కువ ఉన్నా పర్లేదు అన్నట్టు. ఓకే. నీ శాలరీ అంటే బెస్ట్ ఇండస్ట్రీ. ఒకసారి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే దాన్ని ఇస్తారు. లేదంటే వాళ్ళ కంపెనీ నామ్స్ ప్రకారం ఈ కంపెనీ బజాజ్లో ఎంత స్టార్టింగ్ ఎంత ఇస్తారో అంత ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా. ఇలాంటి వెంటనే జాయిన్ అయిపోయి కావాలంటున్నారండి. ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ కింద నెంబర్కి వాట్సాప్ మీరు రెజ్యూమ్ మీ కింద నెంబర్కి వాట్సాప్ చేయండి. ఓకేనా. మీకు ఒకసారి కాల్ చేశాను కనుక్కోండి. ఓకేనా. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్లోని అసిస్టెంట్ సేల్స్ మేనేజర్ కావాలంట. ఓకేనా. ఈరోజు ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అండి. లైఫ్ ఇన్సూరెన్స్ హైదరాబాద్, వైజాగ్ లొకేషన్స్లోని ఇన్సూరెన్స్ కంపెనీ కావాలంటున్నారు. ఏజెంట్ అంటే, ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే ఈ 4.5 lakhs దాకా ఇస్తారంట. 4.5 lakhs సంవత్సరానికి 4,50,000 దాకా ఇస్తారంట. క్వాలిఫికేషన్ డిగ్రీ కావాలంటున్నారు. ఏదో 38 సంవత్సరాలు దాకా మీకు ఏజ్ 38 సంవత్సరాలు ఉన్న పర్లేదు అంటున్నారు. మీకు ఇంతకుముందు ఎక్స్పీరియన్స్ 1 or 2 years ఉన్న పర్లేదు, లేకపోయినా పర్లేదు. ఏజెంట్ కింద ఛానల్లో చేస్తే చాలు అంటున్నారు. ఓకేనా. శివమాధవ్ అంట. కిందకైనా వాట్సాప్ అంటే మీరు రెజ్యూమ్ పంపించండి, వాళ్ళే కాల్ చేస్తారు మీకు, లేదంటే మీరే కాల్ చేయండి వాళ్ళకి. ఓకేనా. ఇన్సూరెన్స్ కంపెనీలో హైదరాబాద్, వైజాగ్ లొకేషన్లో వేకెన్సీ ఉందండి. 4.5 దాకా ఇస్తారంట. నెక్స్ట్ ఇది కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలోనండి. 5 lakhs ప్యాకేజ్ ఇస్తారంట. ఇది కూడా ఏజెంటే, ఒంగోలు లొకేషన్లోనే. ఇది కూడా ఏజ్ 40 years దాకా ఉండొచ్చు అంటున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా పర్లేదు అంటున్నారు. లేకపోయినా పర్లేదు, సేమ్ ప్యాకేజ్ ఇస్తారు. ఒకసారి కాల్ చేయండి. ఓకేనా. ఈ నెంబర్ కంటే ఒకసారి కాల్ చేయండి. ఇన్సూరెన్స్ కంపెనీలోనే. ఓకేనా. ఇన్సూరెన్స్ కంపెనీలోనే వేకెన్సీ ఉన్నా లేకపోయినా సరే ఈ నెంబర్ కాల్ చేయండి. ఒకసారి జాబ్ అయితే వస్తుంది. ఓకే. ప్రశ్న తీసుకుంటారు. అది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ అని రాస్తారు కానీ ప్రశ్న తీసుకుంటారు. ఇది చేసే ఉద్దేశం చేయగలని కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఇస్తే చాలు. ఇంటర్వ్యూలోని వాళ్ళే మిమ్మల్ని తీసుకుంటారు. ఓకేనా. నెక్స్ట్ ఇది కూడా ఇన్సూరెన్స్ కంపెనీలో వచ్చిందండి. ఈరోజు అన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు వచ్చినట్టున్నాయి. ఓకే. విజయవాడ, గుంటూరు లొకేషన్లో కావాలంటే 3.8 ప్యాకేజ్ ఇస్తారంటే 3.8 ప్యాకేజ్ ఇస్తారంటే ఇది కూడా ఏజెంట్. క్వాలిఫికేషన్ డిగ్రీ కావాలంటున్నారు. మీ ఏజ్ 35 years లోపు ఉంటే సరిపోతుంది అంటున్నారు. 1 year ఎక్స్పీరియన్స్ 1 year ఉండాలంటున్నారు. మినిమం ఎక్స్పీరియన్స్ 1 year అంట. ఎక్స్పీరియన్స్ లేకపోతే పర్లేదు. కాంటాక్ట్ డీటెయిల్స్ ఎవరంటే శివమాధవ్ అంట. శివమాధవ్ ఈ నెంబర్ కంటే ఒకసారి వాట్సాప్ మీ రెజ్యూమ్ అని వాట్సాప్ చేయండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, మీకు ఇన్సూరెన్స్ కంపెనీలో జాయిన్ అవ్వాలనుకునేది విజయవాడ, గుంటూరు లొకేషన్లో ఎవరైనా ఉన్నారంటే, వీళ్ళైతే ఇమీడియట్ ప్రిఫర్డ్ క్యాండిడేట్ అండి. ఎవరైనా లోకల్ క్యాండిడేట్ని తీసుకుందాం అనుకుంటున్నారు. లోకల్ క్యాండిడేట్లు కావాలంటున్నారు. ఓకేనా. చూడండి, ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఈ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయ్యి కాల్ చేయండి ఒకసారి. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు లాస్ట్ ఏంటంటే కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ అండి. కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావాలంట. కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ ఈ టూ వీలర్లో కలెక్షన్, మన టూ వీలర్ లోన్ తీసుకుంటారు కదా, కట్టకపోతే దానికి సంబంధించిన కలెక్షన్ ఎగ్జిక్యూటివ్ కావాలంట. క్వాలిఫికేషన్ ఇంటర్ అడుగుతున్నారు. డిగ్రీ ఉన్నా పర్లేదంట వీళ్ళు. ఓకేనా. లొకేషన్ ఏమైనా మణిచెర్లన, మండమల్లి, తర్వాత బెల్లంపల్లి, పెద్దపల్లి లొకేషన్స్లో కావాలంటే ఎక్స్పీరియన్స్ ఎంతమంది మినిమం 6 months ఉండాలంటే మన కలెక్షన్లో లేకపోయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటారు. ఓకేనా. ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు రాస్తారు కానీ ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటారు. ఇలాంటి బైక్ గ్యారంటీగా ఉండాలి, బైక్ మాత్రం మ్యాండేటరీగా ఉండాలని చెప్తున్నారు. ఏజ్ 30 సంవత్సరాల లోపు ఉండాలంటున్నారు. సిటీసీ అదే, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీ శాలరీ పైన ఇస్తారు సిటీసీ. లేదు ఎక్స్పీరియన్స్ లేదంటే వీళ్ళు కంపెనీ నామ్స్ ప్రకారం జరుగుతుంది అనమాట. ఇలాంటంటే పెట్రోల్ అలవెన్సెస్ ఇన్సెంటివ్ ఉంటుంది అన్నమాట. ప్రతిదానికి కలెక్షన్ అయితే తిరుగుతారు బయట నీకు తిరుగుతారు కాబట్టి. ఓకేనా. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ప్రకాష్ రెడ్డి అంటే ఈ నెంబర్ కానీ మీరు రెజ్యూమ్ వాట్సాప్ చేయండి కింద నెంబర్కి. ఓకేనా.
సో చూడండి, ఈ నెంబర్ కన్నా ఒకసారి మీరు రెజ్యూమ్ వాట్సాప్ చేయండి. ఇదండి బ్యాంకింగ్ మరియు నాన్ బ్యాంకింగ్ యొక్క ఈరోజు అప్డేట్స్. ఓకేనా, ఇది మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. మ్యాక్సిమం అందరికీ ఉపయోగపడుతుంది. ఎవరైనా ప్రైవేట్ జాబ్స్ ట్రై చేయాలనుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమనండి. చేసుకుంటే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ప్రతిరోజు నోటిఫికేషన్ పెడతాను. మీరు బయట ఎక్కడ సెర్చ్ చేయకుండా ఎవరైనా అవసరం లేదు, నా ఛానల్ చూసుకుని సరిపోద్ది. అందులో ఫోన్ చేసుకుని మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీరు క్యాపబిలిటీ ఉంటే మీరు సెలెక్ట్ అవుతారు. ఓకేనా, చూడండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందంటే వాళ్ళు షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే మీకు నేను డైలీ పెట్టిన నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఓకేనా, ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి.